నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. నిన్న జరిగినటువంటి వైసీపీ సమన్వయకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరి 2026లో వైసీపీ ప్లీనరీని క్షేత్రస్థాయిలో నిర్వహించి తద్వారా జగన్ 2.0 పాదయాత్రను ఖరారు చేస్తామని చెప్పారు. అంటే మొత్తానికి 2027లో జగన్ 2.0 పాదయాత్ర ఉంటుందని ఆయన చెప్పారు. మరి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న జగన్మోహన్ రెడ్డి, మరో 3 ఏళ్లలో మేమే అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నట్టుండి పాదయాత్ర అనడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే. నమస్తే సత్యమూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి సార్, ఏంటి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో ప్రభుత్వంపై అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్ 2.0 పాదయాత్ర చేస్తాను 2027లో చేపడతాను అని చెప్పి అంటున్నారు. ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పటికీ ఆయనకు అర్థమైంది ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, మధ్యలో జమ్ములు ఎన్నికలు వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి, ఇంకెందుకు కళ్ళు మూసుకుంటూ అయిపోతుంది అన్నాడు కదా. ఇప్పుడు అతనికి అర్థమైనట్టుంది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే రావు, మన పార్టీ అప్పటిదాకా నిలబడే అవకాశం కనపట్టలేదు, మన పార్టీని నిలబెట్టుకోవాలంటే మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్న ఆలోచనలోకి వచ్చి ఉంటాడు. లేకపోతే 2027లో నేను పాదయాత్ర చేస్తా, 2037లో యుద్ధం చేస్తా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పటం? చేసేటప్పుడు చెప్పాలి. ఎవరైనా కానీ అదే చేస్తారు. నేను ఇదిగో షెడ్యూల్ ప్రకారం నేను ఇట్లా చేస్తాను అని చెప్తారు. ఇప్పుడు అయినా అట్లా షెడ్యూల్ ఇచ్చే స్థాయి జగన్మోహన్ రెడ్డి లేదు, అసలు అటువంటి పరిస్థితి లేదు. జనవరి నుంచి నేను ప్రజలతోటి ఉంటా, ప్రజలతోటి మీటింగులు పెడతా, కార్యకర్తల దగ్గరే పక్కలో పడుకుంటా అన్నాడు కదా. మరి ఆ పనులు ఏం చేయలేదుగా, ఎక్కడ చేసే ఇది కూడా కనపట్టలేదుగా. మళ్ళీ ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు జనవరి నుంచి వస్తా అన్నారు, మీరు రాలేదండి, మీరు ఎక్కడికి పోయారు మీరు అని అడిగితే ఎవరో రిపోర్టరు ఒక అతను, అంటే వాళ్ళకి సంబంధించిన రిపోర్టరే ఉంటాడు, అతను మరి తెలియక అడిగాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది. నేను జనవరి నుంచి చేస్తానని నీతో చెప్పానా అని బెదిరించాడు. చెప్పింది ఆయనే కదా, అన్ని పేపర్లు రాసినాయి కదా. మరి జనవరి నుంచి నేను కార్యకర్తలతోటే గడుపుతా, రాత్రిపూట అక్కడే తిని అక్కడే పడుకుంటా అని చెప్పావు కదా. మరి ఆ పని చేసావా? వెయిట్ చేస్తున్నారు. ఉన్న 2-3 కార్యకర్తలు ఉంటారు కదా ఓ జిల్లాకి, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. పోయిరాపు. ఎంతసేపటికి మనం ఈ ప్రభుత్వాన్ని ఎట్లా అస్థిరపరచాలి, ఎట్లా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని చెప్తాడు. మొత్తం ఏదన్నా రాష్ట్రానికిట ఏదన్నా కొత్త కంపెనీ వస్తే అక్కడ కూర్చొని అందరూ అందులో వాటాలు అడగటం, లంచాలు తీసుకోవడం చేస్తున్నట్ట. అట్లా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఏ కంపెనీ పెడతానన్నా మరి నాకేంటి, నీకైతే ఓకే కంపెనీ పెడతాం, మరి నాకేంటి అని అడిగిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున శ్రీ సిటీలో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎల్జీ కంపెనీ వాళ్ళు వస్తున్నారు. చూసిరాపో జగన్మోహన్ రెడ్డి, ఒక్కసారి శ్రీ సిటీకి వెళ్ళి చూసిరాపో. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే జపాన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి కంపెనీలన్నీ, రిటర్న్ వచ్చినాయి. క్లియర్ కట్గా చెప్పేశారు, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మేము వచ్చామని చెప్పేస్తున్నారు. ఈవెన్ వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా రాకపోతేనే మేము పరిశ్రమలు పెడతామని చెప్పారు. బాగా చెప్పారు. ఇంక జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటే బెటరు, మేము ఇక్కడే శాశ్వతంగా ఉండొచ్చు అన్న యాంగిల్లో అందరూ ఉంటే, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం కూడా అసలు అంతకుముందు ఎప్పుడు ఎవరికి తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డికి అయితే అసలు తెలియదు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాడుపెట్టాడు కదా. ఇప్పుడు వచ్చి 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ వస్తే 2 సార్లు, ఒకసారి 1,15,000 కోట్లు, ఒకసారి 1,07,000 కోట్ల రూపాయల మొత్తం పనులు ప్రారంభించిపోయాడు. కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషను అసలు ఒకటి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ మొత్తం తీసుకొచ్చి అక్కడ దించుతున్నారు. అక్కడ విశాఖపట్నం కళకళలాడిపోతున్నది. చూసిరాపో, వెళ్ళిరాపో. ఒకసారి ఎట్లా ఉందో, నీకు రాయలసీమ బిడ్డ, రాయలసీమ పులి బిడ్డ అంటుంటావు కదా, ఒకసారి తిరిగిరాపో.
ఓరొకళ్ళు వెళ్ళిరాపో, అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో చూసిరాపో. ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికి ధరలు పెరిగిపోయినాయి అని చెప్తున్నాడు. నువ్వేమైనా తగ్గించావు? నువ్వు ఉన్నప్పుడు తగ్గించావా? ఇప్పుడు ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అనేది ఒకసారి లెక్కలు తీసుకో. మనిషి ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్చేజింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, లెక్కలు తీసుకో చూడు. వృద్ధి రేటుని మొత్తం సింగిల్ డిజిట్కి తీసుకొచ్చి పెట్టావు నువ్వు తీసుకొచ్చి. ఇప్పుడు అది డబల్ డిజిట్కి వెళ్ళింది, ఇంకా పరిగెత్తుంది. టార్గెట్ 15% వృద్ధి రేటు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెడుతూ ఉన్నారు, మౌలిక సదుపాయాల కల్పన మీద. రోడ్ల మీద తట్టెడు మట్టే లేదు. వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నది రా వచ్చి చూడు. ఇవన్నీ ఈ కల్లబొల్లి కబుర్లని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి టైంపాస్ రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజలు కూడా ఈ టైంపాస్ రాజకీయాలని, ఈ పార్ట్ టైం పాలిటీషియన్ని, వారానికి 2 రోజులు ఇక్కడ 3 రోజులు యలహంకలో, ఇంకా మిగిలిన 2 రోజులు ఎక్కడ ఉంటాడో టైం టేబుల్ రిలీజ్ చేయడు. చంద్రబాబును చూసి నేర్చుకో. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, ఈ పని చేస్తున్నానని మొత్తం ముందర షెడ్యూల్ రిలీజ్ చేస్తాడు. నువ్వు ఎక్కడ ఉంటావో తెలీదు. నువ్వు అన్నీ ఈ కంపెనీలని కాపాడుకోవటానికి, ఈ దొంగ సొమ్ముని చక్కబెట్టుకోవటానికి, ఈ కేసుల నుంచి బయటపడటానికి నువ్వు ఏ అడ్వకేట్లతోటి మాట్లాడుతున్నావో మొత్తం లిస్టు రిలీజ్ చేయి. నేను ఇదిగో ఈ అడ్వకేట్లతో మాడుతున్నా, వీళ్ళతో మాడుతున్నా అని రిలీజ్ చేయి, షెడ్యూల్ రిలీజ్ చేయి. జగన్మోహన్ రెడ్డి చెప్పేది మొత్తం అభూత కల్పన, అవాస్తవాలు చెప్పుకుంటూ బతుకుతున్నాడు. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. జగన్ 2.0 అన్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఇది కేవలం కార్యకర్తల కోసమే అని చెప్తూ ఉన్నాడు. మరి ఒకానొక సందర్భంలో ఆయన ఈ కార్యకర్తలందరూ కూడా దొంగ బిల్లులు సమర్పించి డబ్బులు కాజేశారన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు కార్యకర్తల కోసమని అప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి 1.0 అంటేనే భయపడిపోయారు. ఇంకా 2.0 అంటే ఇక బెదరగొట్టడమా? ఇప్పుడు ఇవాళ జగన్ అంటే ఒక భయం. మొన్న సత్యమూర్తి గారు కూడా చెప్పారు ఏదో డిబేట్లో, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అని జగన్తో పాటు పనిచేసిన ఒక ఐఏఎస్ని ఎవరో ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూ చేస్తే, జగన్ సంక్షేమం కాదు, జగన్ అంటే భయం వచ్చింది జనంలో, ఆ భయంతో ఓడించారనో ఏదో చెప్పారని మన సత్యమూర్తి గారే చెప్పారు. అంటే భయపెట్టే పాలకుడు. ఇంతకుముందు పనిచేసిన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళంటే ఒక ప్రేమ ఉంటుంది ప్రజల్లో. ఇప్పుడు ఇందిరాగాంధీ అంటే ఒక ప్రేమ, నరేంద్ర మోడీ అంటే ఇక నమో అంటారు, లేకపోతే ఇంకా మరి రాజశేఖర రెడ్డి అన్న ప్రేమతోనే కదా మరి నిన్ను కూడా ముఖ్యమంత్రి చేశారంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కేసీఆర్, జనంలో ఏంటి ఒక ఇమేజీ, ఒక ప్రేమ. నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి నా సమస్య ఇది అని ఒక వినతిపత్రం ఇచ్చే చనువు, నా బిడ్డకి ఉద్యోగం కావాలి, లేకపోతే నా భూమి వాడు కబ్జా చేశాడు కొంచెం న్యాయం చేయండి, పెళ్లి చేయాలి కూతురికి, లేదు నాకు జబ్బు చేసింది వైద్య సహాయం, ఇట్లా అడిగే స్వతంత్రం, చనువు ఉండాలి కదా. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి జనాన్ని దగ్గరికి రానిచ్చాడా ముఖ్యమంత్రిగా? 1.0 అసలు మంత్రులకే లేదు కదా అపాయింట్మెంట్స్. ఆయన ఎవరో కర్నూలు ఎంపీ సత్యమూర్తి గారు, సంజీవ్ కుమార్, డాక్టర్ సంజీవ్ కుమార్, నేను అపాయింట్మెంట్ అడిగితే కనీసం 3 ఏళ్లుగా ఆయన అపాయింట్మెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఆయన ఏంటి బీసీ అనమాట. అంటే నీ ఎంపీలు, నీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అయితే ఎవరినీ కలవాల. ఆకాశంలో తిరిగావు నువ్వు, మబ్బుల్లో వెళ్తూ కింద ఏమో చెట్లు కొట్టించావు, కింద ట్రాఫిక్లో జనాన్ని ఆపించావు. ఇదంతా 1.0. ఇలా జరిగితే ఇంకా 2.0 అంటే నిద్రపోనివా జనాన్ని? ఇప్పుడు ఇతను నేను మళ్ళా వస్తున్నా అనంగానే భయపడిపోతున్నారు. ఇందాక అడిగారు సత్యమూర్తి గారిని, పారిశ్రామికవేత్తలు ఇప్పుడే వస్తున్నారండి, ఇతనేంటి మళ్ళీ భయపెడుతున్నాడు అని. అంటే ఎల్జీ కంపెనీ ఇవాళ మరి జరుగుతోంది లోకేష్ బాబు అక్కడ శ్రీ సిటీలో. ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్, ఎంత? 5,000 కోట్లు. అరే వీళ్ళు ఈ 11 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారే. ఈ లెక్కన నువ్వు 5 ఏళ్లలో ఎంత తెచ్చి ఉండాలి? 40 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి ఉండాలి. 4 ఎక్కడ ఉన్నాయి బాగా కొట్టాడు. 40 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాల్సినాడు, 40 లక్షల కోట్ల పెట్టుబడులు తరివేశాడు.
జగన్మోహన్ రెడ్డి తరివేసిన పెట్టుబడులు అనమాట ఇవన్నీ కూడా. అప్పుడు 2014-19 మధ్య చంద్రబాబు చేసుకున్న ఎంఓయూలు దగ్గర దగ్గర ఒక 30 లక్షల మందికి ఉపాధి, ఒక 16 లక్షల కోట్ల పెట్టుబడులు చేసుకుంటే మొత్తం నాశనం చేసి పారేశాడు, అన్నీ ఎలగొట్టేశాడు. నాకేంటి అని అడిగాడు, మొత్తం నాకేశాడు. అరే ఇప్పుడు నాకేంటి కాదు, అసలు ఏది వదిలిపెట్టాడు? ఇసుక నాకేశాడు, మద్యం నాకు, అసలు ప్రజల రక్తం పీల్చేశారు కదా. ఇవాళ వీళ్ళు దడుచుకుంటున్నారన్నమాట. నువ్వు 1.0లోనే జే బ్రాండ్స్ మద్యం అమ్మి 30,000 మందిని చంపావే, 80,000 మంది కిడ్నీలు జడగొట్టావే, ఇప్పుడు 2.0 అంటే ఏ మద్యం తెస్తాడో? ఏది అప్పుడు బూమ్ బూమ్ అన్నాడు, ఇప్పుడు ధూమ్ ధూమ్ అంటాడా? అంటే జగన్ అంటే ఒక భయం ప్రజల్లో పెరిగిపోతే ఇతనేమంటాడు, ఈ 11 నెలల్లోనే చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగిపోయిందంటాడు. ఎందుకు? 8 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నందుక, మొదటి సంవత్సరమే 5 లక్షల మందికి ఉపాధి ఏర్పాటు చేసినందుక, లేకపోతే అన్నా క్యాంటీన్లు తెరిపించినందుక? నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరిపించాడని చంద్రబాబుపై వ్యతిరేకత వస్తుందా? లేదు అసలు ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు అందుకు వ్యతిరేకత? మా ఇంటికి ఎందుకు వస్తున్నావు చంద్రబాబు అని ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా? ఇవాళ 11 నెలలుగా 11 పేద కుటుంబాల ఇళ్లకెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ ఇవ్వటం కాదమ్మా, అక్కడ ఉన్న 11 రోళ్ళు 22 కుటుంబాల తలరాతలు మార్చాడు. వాళ్ళకి ఇల్లు లేదంటే ఇల్లు కట్టించారు, వాళ్ళకి ఉపాధి లేదంటే ఉద్యోగాలు వేయించాడు, లేకపోతే ఆటో కొనిపించాడు, అసలు మొత్తం వాళ్ళకి ఇళ్ళ స్థలం ఇచ్చారు. ఇది కదా ప్రజలు కోరుకునేది పాలకుల నుంచి. మాకు ఆపద, నిన్ను అడుగుతాం, నువ్వు మా ఆపదని గట్టెక్కించాలి, అప్పుడు నువ్వు పాలకుడు అవుతావు. అసలు ఆపదలు సృష్టించేవాడే పాలకుడా? ఇంకెన్ని ఆపదలు సృష్టిద్దామని జగన్మోహన్ రెడ్డి 2.0 అంటాడు. మళ్ళా పాదయాత్ర చేస్తాడా? ఇది పాదయాత్ర, పదవి కోసం యాత్ర, పదవి కోసం యాత్ర తప్ప అది పాదయాత్ర కాదన్నమాట. సార్ మీరు చెప్పండి, అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అటు పరిశ్రమలు రానివ్వండి, ఇటు అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తున్న తీరు మనకి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి 11 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గ పాలనను చూసాము, నా నుంచి నా కార్యకర్తలు అందరూ కూడా ఇటువంటి పాలనే కోరుకుంటున్నారు, నాలో చాలా మార్పు వచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? చాలా మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డిలో, చాలా మార్పు వచ్చింది. నా చెల్లెల మీద నాకు ప్రేమ తగ్గింది అని చెప్పాడు. చాలా మారినట్టే కదా. ఇవాళ నా తల్లి మీద కూడా నాకు ప్రేమ తగ్గింది అని చెప్పేశాడు. అంటే చెల్లెల మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమట అప్పుడు ప్రేమ ఉండేదిట, ఆస్తి రాసి ఇచ్చినప్పుడు అప్పుడు ప్రేమ ఉండేది, ఇప్పుడు నాకు చెల్లెల మీద ప్రేమ తగ్గిపోయింది, అందుకని నేను రాసి ఇచ్చిన ఆస్తిని మళ్ళీ నేను రిటర్న్ తీసుకున్నానని చెబితే అక్కడ నేషనల్ లా ట్రిబ్యునల్లో ఆ జడ్జి ఇవాళ అడిగాడు, ఇదేందా నువ్వు భలే చెప్తున్నావా, ఏం ఆర్గ్యుమెంట్ అయ్యా ఇది, చెల్లెల మీద ప్రేమ ఇదేమన్నా వెదర్ రిపోర్టా, ఏ రోజుకి ఆ రోజు చూసుకోవటానికి ఏమన్నా వెదర్ రిపోర్టా ఇది, చిచిపో అవతలకు పో అన్నాడు. అంటే జడ్జీలకు కూడా ఎంత చిరాకు పుడుతున్నదంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదనలు, ఈ జగన్మోహన్ రెడ్డి వినిపిస్తున్న వాదనలు చూసి జడ్జీలు చిరాకు పడుతున్నారు. చిచి, డబ్బు పిచ్చ, పొద్దున్న లేస్తే సంపాదన 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 సంపాదన, ఏమి ఎక్కడికి కట్టుకుపోతావు? 30,000 మందిని చంపి, ఇందాక డివిఎస్ గారు చెప్పింది అదే, 30,000 మందిని చంపి భూమి బీర్లు అమ్ముకొని ఆ డబ్బులని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు? ఎన్ని డబ్బులు పెట్టుకుంటావు? తండ్రి ఉండగా 1,00,000 కోట్లు సంపాదించుకున్నావా? అవి ఖర్చు పెట్టడానికి నీకు లేకుండా 16 నెలలు జైల్లో ఉన్నావా? దాదాపు ఒక 9-10 ప్యాలెస్లు కట్టించుకున్నావా? ఒక్కనాడన్నా ఒక్క గదిలో నిద్రపోయావా? లోటస్ పాండ్లో 150 గదిలో 200 గదిలో ఉన్నాయట, ఒక్క గదిలో అన్నా ఒక్క రోజన్నా నిద్రపోయావా? ఎందుకయ్యా ఇంత యావ? ఎందుకు? డబ్బులు సంపాదించాలన్న యావతోటి, నీ డబ్బు సంపాదన యావతోటి ప్రజల్ని చంపుతున్నావు కదా. తల్లి అంటే నాకు ప్రేమ లేదు అంటాడు. తల్లి అంటే ప్రేమ లేదు అని బహిరంగంగా ఒక కోర్టులో ఒప్పుకున్న కొడుకుని ఈ మహానుభావుడినే చూస్తున్నాం. అసలు నాకు చెల్లి అవసరం లేదు, నా ఆస్తి నాకు కావాలంటాడు. చెల్లి మీద నాకు ప్రేమ తగ్గిందంటాడు.
ఈ తల్లి చెల్లికి ఒత్తాసు పలుకుతుంది కాబట్టి నేను తల్లిని కూడా వదిలేస్తున్నాను అంటాడు. అందరినీ వదిలేస్తావు, క్యాష్ ఒక్కటే కావాలి నీకు. అందరూ అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నేచర్ ఎట్లా ఉందో, అతని స్వభావం ఎటువంటిదో అందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఏదో మనం కల్పించి చెప్తున్నావు కాదు, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు అడుగుతున్న ప్రశ్నలు ఇవన్నీ. వెదర్ రిపోర్ట్ మారినట్టు రోజు చెల్లి మీద తల్లి మీద ప్రేమ గురించి నీకు ఎంత ప్రేమ ఉందో మేము తెలుసుకుంటూ ఉండాలా, నీకు ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు తగ్గదో. ఎంత సిగ్గు లేకుండా చెప్తాడంటే డివిఎస్ గారు, చెల్లెలు నా మాట వింటుందని నేను ఆస్తి రాసిచ్చాను, చెల్లెలు నా మాట వింటలేదు కాబట్టి నా ఆస్తిని వాపసు తీసుకుంటున్నాను అని పబ్లిక్ కోర్టులో చెప్తున్నాడు. నీకు సిగ్గు లేకుండా, నీకు చెల్లెలు నీ మాట వింటే ఆస్తి ఇస్తావా? నీ మాట వినకపోతే అసలు ఆ చెల్లెలు నా తండ్రికే పుట్టలేదని చెప్తావా? ఏమి నీచం, ఎంత నీచం అసలు. చెల్లెలు ఒక ఇండివిజువల్ ఇంకొక ఇండివిజువల్ మాట వినటం ఏంటి, బానిసలాగా బతకటం ఏంటి, నీ ఆలోచన ఏంటి అసలు? ఒక ఆడపిల్ల పసుపు చీర కట్టుకొని పోతే పసుపు చీర కట్టుకొని కులుకుతూ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది అని ఒక పబ్లిక్ బహిరంగ సభలో వ్యాఖ్యానించిన ఇటువంటి అన్నని చూసి ఆ చెల్లెలు సిగ్గుపడుతున్నది. చెప్పింది, పబ్లిక్ మీటింగ్లో చెప్పింది, నా అన్న నేను ఏ చీర కట్టుకుంటే దాని మీద వ్యాఖ్యానం చేస్తున్నాడని చెప్పి. నిజంగా ఇంకొక అన్న అయితే సిగ్గుపడాలి, కానీ సిగ్గు కూడా లేకుండా అదంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నాకు చెల్లెల మీద నాకు ప్రేమ తగ్గిందని పబ్లిక్ కోర్టులో చెప్తున్నాడు. అందుకని వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియాలో జగన్కి అనుకూలంగా జగన్ దగ్గర డబ్బులు తీసుకోను, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో మనకు పదవులు ఇస్తాడనో ఆశపడుతూ చేస్తున్న ఈ కార్యకర్తలందరికీ కూడా, వీళ్ళందరికీ నేను మళ్ళీ మరొకసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మీ జేబులో 10 రూపాయలు ఉంటే 10 కొట్టేస్తాడు తప్ప, జేబులో 10 రూపాయలే కాదు అదే జేబులో చేయబెట్టి మీ లివరు కిడ్నీ కూడా కొట్టేస్తాడు తప్ప. ఆల్రెడీ జగన్ 1.0లోనే చూసాం కదా సార్, లిక్కర్ స్కామ్లో. అదే చెప్తున్నా. అందుకని మీరు ఎవరు కూడా భ్రమల్లో ఉండి ఇంకా మేము జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఎమోషన్ అండి, ఆ ఎమోషన్లోనే నీ కిడ్నీ లివర్ పోతాయి చూసుకో. నీకు ఇంకా గంజాయి కూడా ఇస్తే మొత్తం గంజాయి, ఎంతమంది యువత గంజాయి మత్తులో తేలిపోతున్నారు తెలుసా. మొత్తం నిన్న ఒక ఆయన చెప్తున్నాడు డివిఎస్ గారు, ఈ మద్యం షాపుల్లో మొత్తం 10th ఫెయిల్ పాస్ అయిన వాళ్ళని, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళని, చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణం వాడికి అప్పగించి, వాడు సాయంత్రం అయ్యేసరికి వాడు డబ్బులన్నీ కరెక్ట్గా తెచ్చి ఇస్తే వాడికి ఒక క్రేట్ ఫ్రీగా ఇస్తారటండి. వాడికి జీతం కాదు, వాడికి జీతం ఎంత 10,000 ఎంతో ఇస్తారు. ఆ తర్వాత వాడికి బోనస్ ఏంటో తెలుసా, ఎక్స్ట్రా లిక్కర్ బాటిల్స్ వాడికి ఇస్తారటండి. లిక్కర్ కాదు, విషం. ఆ విషం బాటిల్స్ అవి ఇచ్చి ఓ బ్లాక్ మార్కెట్లో అమ్ముకోపో, 11 తర్వాత అమ్ముకోపో అని చెప్పి. ఎంత నీచం అసలు అది వింటుంటే, ఇప్పుడు నేను చెప్తుంటే వింటుంటే మీకేమనిపించింది? నువ్వు జీతం 10,000 ఇచ్చి తర్వాత నువ్వు ఈ మద్యం తీసుకెళ్ళి నువ్వు అమ్ముకోరా అని చెప్తుంటే వాడిని ఒక ఎదవని చేస్తున్నావు, వాడిని బ్లాక్ మార్కెటీర్ని చేస్తున్నావు, వాడిని మద్యం వ్యాపారి చేస్తున్నావు, వాడు ఒక కరప్షన్ కింగులాగా మారటానికి చేస్తున్నావు, వాడు ఈ సమాజంలో నేరాల్ని పెంచి పోషించే వాడు ఒక అడ్డాలాగా తయారు చేస్తున్నావు. అంటే అతను ఒక నేరస్తుడిగా మారుతున్నాడు. ఇదా నువ్వు చేసిన పాలన జగన్మోహన్ రెడ్డి? కుర్రవాళ్ళని పెట్టుకొని చదువు రాకపోతే చదువు చెప్పించాలి, ట్యూషన్ చెప్పించి వాళ్ళు చదువు కంటిన్యూ అయ్యేలాగా చూడాలి. కానీ సార్ మొత్తం మద్యం అమ్మిస్తావా జగన్మోహన్ రెడ్డి? ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇస్తే ఒక క్రేట్ ఫ్రీ, ఆ క్రేట్ ఫ్రీ వాడు అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని, అంటే దొంగ సంపాదనకి అలవాటు పడేలాగా తనలాగే అందరూ అలవాటు పడాలని చేస్తున్న వీళ్ళని ప్రజా నాయకులు అంటామా? అసలు ఏమనాలి వీళ్ళని? ఏ పదం పెట్టి పిలవాలి? ఆలోచించుకోండి. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సమాజాన్ని ఎట్లా చెడగొడుతున్నారో మీరందరూ, మీ లీడర్లందరూ కూడా ఎట్లా చెడగొడుతున్నారో చూడండి.
సార్ 2014 నుంచి 19 వరకు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి హామీలు ఇచ్చి నెరవేర్చుకోలేదు, నేను 2019లో పాదయాత్రలో ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్ళి భరోసాను ఇవ్వగలిగాను, ఇప్పుడు కూడా పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి, ఈ పాదయాత్రలో కూడా నేను ఆ విధంగానే చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి నిజంగానే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయా? మీరేమంటారు? ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడు పాదయాత్ర? తిరుపతి నుంచా? తిరుపతిలో ఏదో లడ్డు మహాప్రసాదం పశువుల మాంసంతో ఆ కొవ్వుతో పెట్టిందా? అక్కడి నుంచి ప్రారంభిస్తాడా? రామతీర్థం దగ్గర నుంచి ప్రారంభిస్తాడా? రాముడి తల నరికిన ప్లేస్ నుంచి ప్రారంభిస్తాడా? కాదు, కనకదుర్గమ్మ దగ్గర నుంచి ప్రారంభించమని. ఎందుకని? అక్కడ ఏదో వెండి సింహాలు ఎత్తుకుపోయారు కాబట్టి అక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది. అసలు ఆయన ఇవాళ పాదయాత్ర ప్రారంభిస్తా అని అనడం ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు. మరి నాయన మళ్ళా భూతం బయటకు వస్తుంది, భూతాన్ని భూస్థాపితం చేసి మేము పెట్టి సంవత్సరం కాలేదు, అప్పుడే భూతం మళ్ళా బయటకు వస్తుంది, ఎవడు ఆ సీసా మోద్దెత్తున్నాడు రా అని గగ్గోలు పెడుతున్నారు. చంద్రబాబు ఏమన్నారు? పారిశ్రామికవేత్తలు కూడా ఇలాగే భయపడ్డారు, ఏమన్నా మీ దగ్గర భూతం ఉంది అది మళ్ళీ వస్తే ఏంటంటే ఏమన్నారు? నేను ఆ భూతాన్ని భూస్థాపితం చేశారు మా వాళ్ళు, తరిమి కొట్టారు, నేను భూస్థాపితం చేస్తా అన్నాడు. ఇప్పుడు ఇతను మళ్ళా నేను పాదయాత్ర చేస్తున్నా అంటే చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అంటే అదే ఎందుకు వ్యతిరేకత? పెన్షన్ 1000 రూపాయలు పెంచేసినందుకు వ్యతిరేకత వచ్చేసిందా? లేదు, నీ బ్రాండ్లు మద్యం అమ్మకుండా మంచి బ్రాండ్ల మద్యం అమ్ముతున్నందుక? మంచి వెట్ట అమ్ముతారు, నా బ్రాండ్లే అమ్మాలా, జనాన్ని చంపాలా? లేకపోతే భూ కబ్జాలు ఆగాయని పాదయాత్ర చేస్తాడా? లిక్కర్ స్కామ్ ఆగిందని పాదయాత్ర చేస్తాడా? రెడ్ శాండల్ ఆగిందని పాదయాత్ర చేస్తాడా? దేనికి పాదయాత్ర? ఇతను పాదయాత్ర చేస్తాను మళ్ళీ నాది 2.0 వస్తుంది అంటే 1.0లోనే రాయలసీమలో పెద్దిరెడ్డి తుడిచిపెట్టాడు. ఏది? 25,000 ఎకరాలంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొత్తం వేసేశారు కదా. ఇవాళ తాజాగా నిన్న భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చింది. ఎన్ని ఎకరాలు? అతను ఒక 100 ఎకరాలు వేసినట్టుగా. ఏది? భూమన కరుణాకర్ రెడ్డి. రేపొద్దున మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది వచ్చుద్ది అనుకుంటా, అతను కూడా ఉంది అక్కడ పెద్ద ఖాతా. అంటే అసలు తిరుపతి కేంద్రంగా ఎంత దోచేశారమ్మా. వైవి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా, అతను ఎవరన్నా ధర్మారెడ్డిని పట్టుకొచ్చి అక్కడ పెట్టి 10,000 కోట్లు స్వామివారి సొమ్ము కాజేశారే. అంటే మళ్ళా వస్తారా? మళ్ళా ధర్మారెడ్డిని తెచ్చుకుంటాడా? మళ్ళా తిరుపతిలో తెస్టేసి మళ్ళా శ్రీవారి సొమ్ము ఖాళీయా? అతను అంటుంటే అదే భయపడుతున్నారు జనం అంతా కూడా. ఏది? మళ్ళా ఉత్తరాంధ్రలో మకామా? మొన్న ఋషికొండ మనం చూసాం, వాడు ఇప్పుడు అదేం చేయాలో అర్థం కావటల్లా. 2.0లో ఏ కొండ ఎక్కడ ప్యాలెస్ కడతాడు? తుర్లుకొండ ప్యాలెస్ కడతాడా? అది 500 కోట్లతో కట్టాడు, ఇది 1000 కోట్లతో కడతాడా? ఇవాళ ఉత్తరాంధ్ర నీకు విశాఖపట్నంలో 40,000 ఎకరాలు కబ్జా చేశారంట. ఏంటి? దసపల్ల భూములు, లేకపోతే ఎంపీ ఎంవి సత్యనారాయణ అతను కొంత వేసి పారేశాడు. విజయసాయిరెడ్డి అసలు మొత్తం వాళ్ళ కూతురు, అటు వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు ఈయన 2.0 అంటే నీకేం గుర్తొస్తారు? విక్రాంత్ రెడ్డా? 1.0లోనే విక్రాంత్ రెడ్డి ఏం చేశాడు? వైవి సుబ్బారెడ్డి కొడుకు గన్ను పెట్టి కాకినాడ సీపోర్ట్ రాయించుకున్నాడు. ఇప్పుడు కేవీ రావు గారి పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి కేవీ రావులు ఇంకెంతమంది బలవ్వాలి? అంటే ఇవాళ భూ బాధితులు లక్షల మంది. ఎన్ని వినతి పత్రాలు వచ్చినాయి సత్యమూర్తి గారు? నాకు తెలిసి 10 లక్షల వినతి పత్రాలు వచ్చినాయి అంట. మా భూమి పోయింది, అది పోయింది, ఇది పోయింది, ఇక్కడ ఆడ కబ్జా పెట్టాడు, ఈడి కబ్జా పెట్టాడు, భూమి కబ్జా చేశారని చెప్పి 10 లక్షల వినతి పత్రాలు వస్తే ఎప్పుడు 1.0లో జగన్ భూబాధితులు 10 లక్షల మంది. మరి 2.0 అంటున్నావా నువ్వు కాదులే, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది అవుతారు ఆ భూబాధితుల సంఖ్య? తస్మాత్ జాగ్రత్త. మనం చెప్పగలిగింది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి అని చెబుతాం. మేమేమి జాగ్రత్తగా ఉండమండి అన్నారు అనుకో. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడంటే 5 ఏళ్ళు నేను మిమ్మల్ని పట్టించుకోలేదు, వాళ్ళ కార్యకర్తలకు చెప్తున్నాడు. 5 ఏళ్ళు నేను పట్టించుకోలేదు, ఈసారి పట్టించుకుంటా. ఇదివరకు మా చిన్నప్పుడు ఓ స్త్రీ రేపు రా అని గోడల మీద రాసేవాళ్ళు. ఆ దెయ్యం మీద వస్తుంది రాత్రిపూట, రావద్దు రేపు రా అని. దాని మీద మొన్న సినిమా రాత్ అని కూడా సినిమా కూడా వచ్చింది. అంటే ఈయన కార్యకర్తలను పట్టించుకుంటాడట.
నీ కార్యకర్తల్ని పట్టించుకొని ఏం చేశావనేది నేను ఇప్పుడే చెప్పా. మద్యం దుకాణాల్లో పెట్టి వాడిని ఒక అక్రమ వ్యాపారస్తుల్లాగా తయారు చేసావు. గంజాయి ఇచ్చేసి వాడిని మత్తు మందులో ముంచావు. కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కూడా తెలుసుకోవాలి. ఉన్నోళ్ళు 10 మంది 20 మంది ఉంటారు కదా, ఒక అభిమానంతో, కులాభిమానంతో, మతం అభిమానంతో ఇంకా జగన్మోహన్ రెడ్డి తోటి అంటగాగుతున్న ఈ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోయింది. వాళ్ళు రేపొద్దున ఇంకొక 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ కొంచెం చదువు చేపించుకొని వాళ్ళు సమాజంలో గౌరవంగా బతికే అవకాశం ఇప్పటికైనా వచ్చింది, మళ్ళీ వచ్చింది. దాన్ని మళ్ళీ చెడగొట్టాలని చూస్తున్నాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక తరం మొత్తం 2 తరాలని మొత్తం నాశనం చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. ఇంకా నువ్వు 2.0 కార్యకర్తలను ఈసారి బాగా చూస్తా తూచి. అప్పుడు మొదట పొరపాటు జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇలా, ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వకుండా చేసినాడు. జీతాలు లేవు. ఏది జగన్ 1.0లో, 2.0 అంటే 1.0లోనేమో 15వ తారీఖు 20వ తారీఖు వచ్చేయేమో జీతాలు. ఇక 2.0లో ఇక జీతాలే. అందరూ ఇట్టగే గంజాయి అమ్ముకొని సంపాదించుకోవాలి, ఆలోచన డ్రగ్స్ అమ్ముకొని సంపాదించుకోవాలి. లేకపోతే ఆ మద్యం షాప్ ఒకటి ఇస్తాడు, క్రేట్ ఒకటి ఫ్రీగా ఇస్తాడు. అంటే మద్యం మళ్ళీ ఆయనే తయారు చేస్తాడు. ఆయనే తయారు చేసి ప్రజల్ని మత్తులో ముంచెత్తుతాడు. మరి గత 6 నెలలుగా కూడా అసలు నేను జనాల్లోకి వస్తున్నాను, ఫీజు రియంబర్స్మెంట్ పోరని చెప్పి, రైతుల సమస్యలపైన పోరని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి వచ్చిన దాఖలాలు అయితే మనకు కనిపించలేదు. మరి ఇప్పుడు ఈ పాదయాత్ర చేస్తే ఒకవేళ జగన్ 2.0 పాదయాత్రని జనాలను నమ్ముతారంటారా? మెరుపు తీగ రామ్మ అని అంటాడు ఏదో సినిమాలో, ఎవరో ఒకటి గిర్రుని వచ్చి పోతా పడి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెరుపు తీగ రాయి అంటే ఇప్పుడు వస్తున్నాడు, ఎలా గిర్రుని పోతున్నాడు అనమాట. ఇప్పుడు ఏదైనా సరే రాజకీయాల్లో కమిట్మెంట్ ఉండాలి, భయం ఉండకూడదు. నాయకుడు అంటే భయం ఏంటి, భయం ఉండటం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే భయపడి చచ్చిపోతున్నారు అందరూ కూడా. ఎందుకు అంటే వస్తే ఆస్తులకి భద్రత ఉండదు, కబ్జా పెట్టేస్తాడు. అసలు మనం సమాజంలో గౌరవంగా బతికే అవకాశాలన్నీ తీసేస్తాడు అని అందరూ భయపడుతూ ఉంటే, నేను మళ్ళీ వస్తా, నేను పాదయాత్ర చేస్తా, నువ్వు పాదయాత్ర చేయి, మోకాళ్ళ మీద తిరుగు. ఎవడికి కావాలి? నువ్వు ఓదార్పు యాత్ర అని చెప్పి పెట్టావు. ఎవరినన్నా ఓదార్చావా? ఎవరినన్నా డబ్బులు ఇచ్చావా? ఎవరికన్నా సాయం చేసావా? ఈయన మొదటసారి పాదయాత్ర చేసినప్పుడు డివిఎస్ గారు అనంతపురం జిల్లాకి వెళ్ళాడు. ఒకసారి వెళ్తే అనంతపురం జిల్లాలో బాగా టమాటా రైతులు బాగా ఆ రోజున కొంచెం కష్టాల్లో ఉన్నారు, గిట్టుబాటు ధర రావట్లేదు. జనరల్గా సంవత్సరంలో 1 నెల ఆ టమాటా రైతులకి ఆ పరిస్థితి ఉంటుంది. ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తే టమాటా రైతులు వచ్చి ఆ టమాటా అంతా చూపించి, అయ్యా మాకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం లేకపోవటం వల్ల మేము ఇబ్బంది ఎదుర్కొంటున్నాము అని జగన్మోహన్ రెడ్డికి చెప్తే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, నేను అధికారంలోకి రాగానే మొత్తం ఊరూరు కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తానని చెప్పాడు. ఊరూరు కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తాను అన్నాడు. నేను అది రిపీట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మొత్తంలో ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా కట్టించాల. ఆ ఊరూరు కోల్డ్ స్టోరేజ్ పక్కన పడేయండి, 5 సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ కట్టియాలి. మొన్న సింహాచలంలో ప్రమాదం జరిగి చనిపోయారు కదా, ఇప్పుడు గవర్నమెంట్ కొంత ఇచ్చింది. ఆ మిగిలిన అమౌంట్ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాడట. ఎవడన్నా చెప్తాడట, నీ దగ్గర 1,00,000 కోట్లు, మీ నాన్నప్పుడు 1,00,000, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షలు అన్నీ ఉన్నాయి కదా, తలా 1 కోటి ఇప్పుడే ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఇచ్చేయచ్చు కదా. షర్మిలకి ఇవ్వమనండి ముందు ముందు షర్మిలకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వడు, కానీ వీళ్ళకి వచ్చేసరి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇస్తాడట. ఇటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇతన్ని ఎవరు నమ్మరు. ఇంకా ఒరిస్సా, బీహార్ వెళ్తే మరి మనం ఏం చెప్పలేము. పార్టీ నమ్మడం లేదమ్మా, కుటుంబం నమ్మడం లేదు, అసలు సొంత తల్లి నమ్మడం లేదు, చెల్లెళ్ళు నమ్మడం లేదు. ఇతన్ని ఎవరు నమ్ముతారు? ఇప్పుడు తల్లిని కోర్టు బోన్లో ఎక్కించినాడు, తల్లి మీద నాకు ప్రేమ తగ్గిపోయిందనే వాడికి ఏ తల్లి అయినా ఓటేస్తుందా?
చెల్లెళ్ళ సొమ్ము తిన్నాడు. ఇప్పుడు ఇవాళ చెల్లంటే ప్రేమ నాకు చచ్చిపోయిందనే వాడికి ఏ చెల్లి అయినా ఓటేస్తుందా? అతను మీటింగ్ చెప్తాడు, రేపు పొద్దున వస్తాడు, బయటకు వచ్చి మాట్లాడతాడు, అమ్మల్లారా అంటాడు, భయపడిపోతారు. ఏది ఇతను అమ్మ గుర్తొస్తుంది వాళ్ళకి. నా చెల్లెళ్ళారా అంటాడు, వెంటనే ఎవరు గుర్తొస్తారు వాళ్ళకి? షర్మిల గుర్తొస్తారు. షర్మిల, సునీత. నువ్వు మమ్మల్ని తల్లి చెల్లి అని పిలవబాకరా నాయన, నీ తల్లి చెల్లి పరిస్థితి మాకు అర్థమైంది, కళ్ళ ముందు కనపడుతుందని ఏ తల్లి ఏ చెల్లి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. మరి మొత్తానికి జగన్ 2.0 పాదయాత్రే కాదు, ఏ పాదయాత్ర చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు లేవని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్.